హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సైన్ ఆఫ్ మ్యాథ్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎల్సిఎం అనే కాన్సెప్ట్ డీల్ చేస్తున్నాం. దీని మీద ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి, అసలు ఫస్ట్ ఎల్సిఎం అంటే ఏంటి, దాన్ని మనం ఎన్ని డిఫరెంట్ మోడల్స్లో మనం దాన్ని ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇచ్చిన నెంబర్స్కి అనేది ఈ వీడియోలో చూద్దాం. బేసిక్స్ ఫస్ట్. ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా అసలు ఎల్సిఎం అంటే ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఫస్ట్ 6, 12, 18, 24 ఈ 4 నెంబర్స్ తీసుకున్నాను. ఫస్ట్ మనకి ఎల్సిఎంలో లీస్ట్ కామన్ మల్టిపుల్లో మల్టిపుల్ అనే వర్డ్ తీసుకోండి. ఇప్పుడు మల్టిపుల్ అంటే ఏంటంటే 6కి 12కి 18కి 24కి నేను మల్టిపుల్స్ రాసుకుంటున్నా. ఫస్ట్ 6కి 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24, 30, 36, 42, 48, 60, 66, 72 and so on. నెక్స్ట్ 12కి మల్టిపుల్స్ రాస్తున్నా. 12 1s are 12, 24, 36, 48, 12 5s are 60, 72, 84 and so on, 96 and so on. 6కి మల్టిపుల్స్. సో ఫస్ట్ మల్టిపుల్ అన్నాం కదా. సో 6 యొక్క మల్టిపుల్స్, అలాగే 12 యొక్క మల్టిపుల్స్. నెక్స్ట్ 18కి మల్టిపుల్స్ రాసుకుందాం. 18 1s are 18, 18 2s are 36, 18 3s are 54, 18 4s are 72, 18 5s are 90 and so on, 18 6s are 108 and so on. నెక్స్ట్ 24 యొక్క మల్టిపుల్స్. సో 6కి 12కి 18కి రాసాం. నెక్స్ట్ 24 యొక్క మల్టిపుల్స్ రాద్దాం. 24 1s are 24, 24 2s are 48, 24 3s are 72, 24 5s are 120 and so on. ఇలా మనకి మల్టిపుల్స్ రాసుకుంటూ వెళ్తే మనకి మల్టిపుల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు మల్టిపుల్ అనే దానికి మనం డిఫైన్ చేసాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి కామన్, ఆ తర్వాత లీస్ట్. ఫస్ట్ ఇందులో కామన్గా ఉన్న వర్డ్స్ ఏంటో చూద్దాం. 6 ఎక్కడ కామన్ లేదు. 12 చూడండి, ఇక్కడ కామన్గా ఉంది, ఇక్కడ కామన్గా ఉంది 12. నెక్స్ట్ 18 ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ కామన్ ఉంది. ఓకే. నెక్స్ట్ 24 ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ కామన్గా ఉంది. నెక్స్ట్ కానీ 24 18లో లేదు. నెక్స్ట్ 36 చూడండి, 36 ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ కామన్గా ఉంది. కానీ 24 మల్టిపుల్స్లో మనకి 36 అనేది లేదు. నెక్స్ట్ మనం లీస్ట్ చూడాలి. ఇప్పుడు చూడండి, మనం నెక్స్ట్ 72 కనుక తీసుకుంటే 72, 72, 72, 72. సో మల్టిపుల్ 72 వచ్చేసి ఈ 4 నెంబర్స్కి మల్టిపుల్. అలాగే 4 నెంబర్స్లోనూ కామన్గా ఉంది మనకి 72 అనేది 4 నెంబర్స్లో కామన్గా ఉంది. అండ్ లీస్ట్ వచ్చేసి 72. మిగిలినవి కామన్గా ఉన్న ఒక రెండిట్లో ఉన్న మిగతా దాంట్లో లేదు. సో కాబట్టి లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటంటే మనకి ఇచ్చిన ఈ 4 నెంబర్స్లో మల్టిపుల్ అయి ఉండాలి ఈ 4 నెంబర్స్కి అది, అలాగే ఈ 4గిట్లో కామన్గా ఉండాలి, ప్లస్ లీస్ట్ అయి ఉండాలి. అది లీస్ట్ కామన్ మల్టిపుల్. దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. చూడండి ఒకసారి ఫైనల్గా లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఇప్పుడు ఈ 72 అనేది అన్నింట్లో కామన్గా ఉంది, ప్లస్ ఈ 4 నెంబర్స్కి 72 అనేది మల్టిపుల్ ప్లస్ లీస్ట్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని డిఫరెంట్ మోడల్స్ నెక్స్ట్ ఎలా సాల్వ్ చేయాలని మనం నెక్స్ట్ చూద్దాం. బేసిక్ ఇంట్రడక్షన్ అయితే ఇది లీస్ట్ కామన్ మల్టిపుల్ అనే దానికి మనం ఇలా డిఫైన్ చేసాం. ఇది లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా మనం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎల్సిఎంని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇది మనం ఆల్రెడీ 6th క్లాస్లోనే మనం స్కూల్ టైమింగ్స్లో చేస్తుంటాము. ఒకసారి చూడండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా మనం ఎలా ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని 6 తీసుకుందాం. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా సాల్వ్ చేద్దాం. 2 3s are 6. నెక్స్ట్ 12, 2 6s are 12, రిమైనింగ్ 2 3s are 6. నెక్స్ట్ నెంబర్ 18, 6, 12, 18, 24. 2 9s are 18, 3 3s are
9. Next 24. 2 12s are 24, 2 6s are 12, 2 3s are 6. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా మనం ఇలా సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2 into 3 పవర్ ఏం లేకపోతే 1 ఉన్నట్టు. 2 square into 3 power 1 పవర్లో ఏం లేకపోతే 1 ఉన్నట్టు. 2 into 3 square. 2 cube into 3 power 1 ఇక్కడ 3 2s ఉన్నాయి. 2 into 2 into 2 2 cube into 3 power 1. ఇప్పుడు వీటిలో హైయెస్ట్ పవర్ ఏది ఉందో అది మనం తీసుకోవాలి. 2 2 square 2 2 cube హైయెస్ట్ పవర్ వచ్చేసి మనకి 2 cube. హైయెస్ట్ పవర్ వచ్చేసి 2 cube ఇంటూ 3స్లో హైయెస్ట్ పవర్ దేనికి ఉందో ఆ టర్మ్ని మనం తీసుకోవాలి. 3 power 1 3 square. సో 3 squareని మనం హైయెస్ట్ పవర్ని తీసుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుంచుకోండి, మనకి హైయెస్ట్ పవర్ ఉన్నది మనం తీసుకుంటాం, అంతేగాని హైయెస్ట్ పవర్ ఉన్నది ప్లస్ ఆ నెంబర్ అన్నింటిలో కామన్ ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే హైయెస్ట్ పవర్ ఉంటుందో ఆ హైయెస్ట్ పవర్ని మనం తీసుకుంటాం. ప్లస్ ఈ 2 cube అనేది అన్నింటిలో కామన్ ఉండాలని రూల్ ఏం లేదు. ఓకే, ఏదైతే హైయెస్ట్ పవర్ ఉందో దాన్ని మాత్రమే మనం తీసుకుంటాం. నెక్స్ట్ 3స్లో వచ్చేసరికి 3 square వచ్చేసి హైయెస్ట్ పవర్. అలాగే ఇక్కడ 3 అన్నింటిలో కామన్ ఉంది కాబట్టి మనం 3 square తీసుకోలేదు. ఓన్లీ మనకు కావాల్సింది ఏంటంటే హైయెస్ట్ పవర్ మాత్రమే. ఇప్పుడు 2 cube అంటే మనకి 2 2s are 4, 4 2s are 8, 3 square అంటే 9. సో 8 9s are 72. సో LCM ఆఫ్ 6, 12, 18, 24. 6కి 12కి 18కి 24కి లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి అంటే 72. మనం ప్రీవియస్ బేసిక్స్లో చెప్పినప్పుడు కూడా మీకు లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేది 72 వచ్చింది. సో మనం ఏ మెథడ్ ఒక ప్రాబ్లమ్ని 4-5 మెథడ్స్ ద్వారా సాల్వ్ చేయొచ్చు, కానీ ఏ మెథడ్లో సాల్వ్ చేసినా సరే మనకి ఆన్సర్ అనేది సేమ్ రావాలి. నెక్స్ట్ ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా మనం ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయడం. ఈ మోడల్ గుర్తుపెట్టుకోండి, ఈ మోడల్లో మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎక్కడ ఏ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయలేదో మనం డిఫరెంట్ మోడల్స్ ద్వారా దాన్ని సాల్వ్ చేద్దాం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. నెక్స్ట్ లాంగ్ డివిజన్ మెథడ్. సో ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 6, 12, 18, 24. సో సేమ్ ఎగ్జాంపుల్ తీసుకొని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా మనం సాల్వ్ చేసాం. ఇప్పుడు లాంగ్ డివిజన్ మెథడ్లో కూడా సాల్వ్ చేసి చూద్దాం ఎల్సిఎం ఏమొస్తుందో. 6, 12, 18, 24 లాంగ్ డివిజన్ మెథడ్ ద్వారా మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్వేస్ స్మాల్ నెంబర్ నుంచే స్టార్ట్ చేయండి మీరు. 2 3s are 6, 2 6s are 12, 2 9s are 18, 2 12s are 24. అగైన్ 2 3లో 2 పోదు కాబట్టి 3ని డైరెక్ట్గా రాసుకోండి. 2 3s are 6, అగైన్ 9, 2 6s are 12. ఏవైతే 2తో మల్టిపుల్ కావో వాటిని డైరెక్ట్గా రాసుకోండి. నెక్స్ట్ 3 టేబుల్. 3 1s are 3, 3 1s are 3, 3 3s are 9, 3 2s are 6. నెక్స్ట్ అగైన్ ఇంకా ఈ 3 2 అనేవి ఒకే టేబుల్లో క్యాన్సిల్ కాబట్టి ఇక్కడతోటి మనం ఆపేసేయచ్చు. ఇప్పుడు చూడండి, దీనికి 2 into 2 ఇక్కడ చివరి ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని మీరు మల్టిప్లై చేయండి. 2 2s are 4, 4 3s are 12 ఇంటూ 3 2s are 6, 12 6s are 72. చూడండి, లాంగ్ డివిజన్ మెథడ్ ద్వారా మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 6, 12, 18, 24 త్రూ లాంగ్ డివిజన్ మెథడ్. సో లాంగ్ డివిజన్ మెథడ్ ద్వారా మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినా కానీ మనకి 72 ఈజ్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 6, 12, 18, 24. ఇవి రెండు మెథడ్స్. నెక్స్ట్ మనం షార్ట్ కట్ ద్వారా ఎల్సిఎంని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఈ షార్ట్ కట్ని యూజ్ చేసుకొని మనం ఎల్సిఎంని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్స్ 6, 12, 18, 24 లీస్ట్ కామన్ మల్టిపుల్ అన్నప్పుడు మనం హైయెస్ట్ నెంబర్ తీసుకోండి. ఫస్ట్ లీస్ట్ కామన్ మల్టిపుల్ అని చెప్పి మీకు ఒక 4 నెంబర్స్ 3 నెంబర్స్ 5 నెంబర్స్ ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు దాంట్లో ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉందో ఆ హైయెస్ట్ నెంబర్ని తీసుకోండి. మనకి లీస్ట్ కామన్ మల్టిపుల్లో లాస్ట్ది మల్టిపుల్. ఆ మల్టిపుల్ సో 24 మల్టిపుల్స్ రాసుకోండి. 24 1s are 24. సో ఫస్ట్ 1 టైం తీసుకుందాం. 24 1s are 24. ఇప్పుడు ఈ 24 అనేది ఈ 3 నెంబర్స్లో క్యాన్సిల్ అవుతుందా లేదా చెక్ చేయండి. 6 4s are 24, ఓకే. 12 2s are 24 క్యాన్సిల్ అయింది. కానీ మనకి 18 టేబుల్లో 24 అనేది క్యాన్సిల్ కాదు. సో కాబట్టి దీని ఎల్సిఎం వచ్చేసి 24 కాదు. నెక్స్ట్
24 యొక్క మల్టిపుల్ 48, 24 2s are 48. ఇప్పుడు ఈ 48 అనేది మనకి ఈ 3 నెంబర్స్లో క్యాన్సిల్ అవుతుందా లేదా, అంటే దాని మల్టిపులా కదా చెక్ చేయండి. 6 8s are 48, 12 4s are 48. 18 టేబుల్లో మనకి 48 రాదు. ఓకే, నెక్స్ట్ ఇది కూడా కాదు. 24 1s are 24 2s are. నెక్స్ట్ 24 3s are 72. 6 12s are 72. 6 12s are 72. 12 తోటి 12 6 are 72. నెక్స్ట్ 18 4s are 72. 18 4s are 72. సో ఈ 72 అనేది ఈ 3 నెంబర్ యొక్క మల్టిపుల్. షార్ట్ కట్ మెథడ్ ద్వారా మనం ఎల్సిఎంని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో 72 ఈజ్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 6, 12, 18, 24. ఇది ఫస్ట్ మనం ఎల్సిఎం గురించి, ఇది ఓవరాల్గా ఎల్సిఎం యొక్క బేసిక్స్ ఇంట్రడక్షన్. ఫస్ట్ మనం అసలు లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేసాం. తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఎల్సిఎంని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూసాం. ఆ తర్వాత లాంగ్ డివిజన్ మెథడ్ ద్వారా ఎలా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలనేది చూసాం. నెక్స్ట్ ఇది ఫైనల్గా షార్ట్ కట్ని యూజ్ చేసుకొని మనం ఎలా ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేస్తాం. మీరు ఎన్ని విధాలుగా సాల్వ్ చేసినా మీకు ఆన్సర్ అనేది సేమ్గా రావాలి. సో ఎగ్జామ్లో మీకు ఇప్పుడు ఈ 4 మోడల్స్లో మీకు ఈ 3 మోడల్స్లో ఏ మోడల్ ఈజీగా ఉందో మీరు ఆ మోడల్లో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఉంది కదా, మీరు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇలాగే 3 మెథడ్స్ ద్వారా ఒక 10 to 15 ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేస్తే మీకు ఈజీగా టాపిక్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం హెచ్సిఎఫ్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు హెచ్సిఎఫ్ రావాలి అంటే ఒకసారి ఈ ఎల్సిఎంని ఒక 5 to 10 ప్రాబ్లమ్స్ మీరు ఎగ్జాంపుల్ తీసుకొని తరోగా ప్రాక్టీస్ చేస్తే హెచ్సిఎఫ్ కూడా మీకు బాగా అర్థమవుతుంది కాన్సెప్ట్ అనేది. థ్యాంక్ యూ.